హలో సత్యబాబు, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో? ఇప్పుడు చెప్పు, షర్మిల అసెంబ్లీకి మీరు వెళ్తారని అడుగుతుంది కదా, దానికి ఏం సమాధానం చెప్తావో? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అట్ట నెత్తికోక్కుంటావేంది? ఆన్సర్ ఇవ్వు. దయచేసి మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగద్దు, మా దగ్గర ఆన్సర్ కూడా రావు. ఇబ్బండపడా, అట్లాంటి క్వశ్చన్స్ అడగొద్దు, ఆన్సర్ రాదు అంటున్నావో? మీకు అసెంబ్లీ అంటే భయమా, షర్మిల అంటే భయమా? కామెడీగా సార్, ఇదిగో ఆవిడ ఏం మాట ఖాళీగా కూర్చుంది ఆవిడ ఇక్కడ. ఓహో, షర్మిల ఖాళీగా ఉందని ఫీల్ అవుతున్నావా? 5 ఏళ్లు మీరు ఖాళీగా ఉండి ఎంజాయ్ చేయబట్టే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది జనాల. ఆవిడ ఏదో మాట్లాడుతున్న సమాధానం చెప్పడానికి ఉందా? ఆవిడ ప్రతిపక్షం, ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా, లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా ఆవిడ కనిపించాలి. ఆవిడ కనిపించవు. షర్మిల బాబుని బీజేపీని కూడా టార్గెట్ చేస్తా ఎన్నో కామెంట్స్ చేస్తుంది కదా సత్యపండు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మీద షర్మిల వ్యక్తిగతంగా మాట్లాడుతుందని చెప్తావేంది? ఒకప్పుడు ఇదే జగన్ కష్టాల్లో ఉంటే ఆమె పార్టీని భుజాల మీద మోసిందిగా. గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం లేదని రైతులకి వెళ్ళి అడగండి. రైతులండి, గత ప్రభుత్వంలో మీరు మిర్చికి మద్దతు ధర 7,000 పెట్టి రైతులు నడ్డిరిచింది వాస్తవం కదా? రైతు భరోసాలు ఇచ్చే గత సంవత్సరం అయింది. కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాలు ఇచ్చిందండి ఇప్పటికి. పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు. పోనీ వాళ్ళు అలాగే రైతుల పట్ల లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే. కేంద్రం ఇచ్చింది ఇచ్చారా? 9 నెలలు అయింది. ఎప్పుడు ఇస్తారంటే ఇంక వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట. రైతులకి మే నెలలోనే డబ్బులు జమ చేస్తామని సర్కారు చెప్తుంటే నువ్వేంది ఏందేందో మాట్లాడుతున్నావో? ఇవాళ ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి? విత్తనం దొరుకుతుందా అండి? పండిన పంట వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి? చెప్పనండి. వాళ్ళు పంటలు కొనుగోలు చేయడం లేదని అబద్ధాలు చెప్తావేంది సత్యబాబు? మొన్నే కదా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఉపశమనం కలిగించింది వాళ్ళ. ఎప్పుడైనా భారత తిరుగుని కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని ఆలోచించిన పరిస్థితులు ఉన్నాయండి? విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేమే గ్రామాల్లోనే అందించాం. వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం. వాళ్ళు పంటని అక్కడే కొన్నాం. వెళ్ళమండి ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆర్బీకేలు ఉన్నాయో. మీరు రైతులకి నిజంగా మేలు చేసుంటే వాళ్ళు మీకు ఓట్లు ఎందుకు వేయలేదు? ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు. ఆ విధానం వల్ల అదే కార్యక్రమం మేము తీసుకున్న విధానం అది. కానీ ఏంటి మళ్ళీ పైపెచ్చు వాళ్ళ మంత్రులు చెప్తారు వాళ్ళకి మైకుల్లో వాళ్ళు చెప్తారు. చెప్పిందని వచ్చి ఇందులో 3-4 ఉన్నాయి, వాళ్ళు వచ్చి దాన్ని వచ్చి ఆడిస్తారు. అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా వాడికి ఇబ్బంది ఉంటే వాడికి తెలుస్తుంది కదండి. ఏంది సత్యబాబు, వాళ్ళు జనాల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారంటున్నావు. మీరు కూడా సిద్ధం సభల ద్వారా మీకు ఎంతో బలం ఉందని జనాల్ని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. ఎవరు ప్రయత్నాలు వాళ్ళయ్యే, రిజల్ట్ మాత్రం వేరుగా వస్తుందిలే. ఎదురుదాడి చేయడానికి ఏముంది? రాజకీయాలు ఎదురుదాడి చేయడం అనేది అది సాహసం. అది కొంపదీసి మీరు కూడా ప్రభుత్వంపై సహజంగానే ఎదురుదాడి చేస్తున్నారా ఏందే? కానీ 4,000 రూపాయలు 4,000 కోట్లు బాకీ ఎక్కడుందండి? 4,000 కోట్లు బాకీ ఎందుకండి? అంత పచ్చాబద్దాలు చెప్పనండి. గత డిసెంబర్ నెలలో అనాపైతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయిలు, అన్ని ఫీజు బకాయిలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మీద మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ 2వ త్రైమాసికం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఇంక ఇవ్వలేకపోయాము. అది పెండింగ్ ఉంది. దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి, అది పెండింగ్ ఉంది. ఒరే, మీరు పిల్లకాయల ఫీజులు ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయామని చెప్తున్నా. ఎలక్షన్ కోడ్లో మీరు ఈబీసీ స్కీము మీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారుగా, దానికేం సమాధానం చెప్తావో? పిల్లకాయలకు ఓట్లు లేవని డబ్బులే లేదని మాకు తెలుసులే. ఏమైనప్పటికీ ఇవాళ అంశం ఏంటంటే మా నాయకుడి తాలూకా పద్ధతికి మీద మాకు ఆందోళన ఉంది. ఆ ఆందోళన గవర్నర్ గారు తీసుకొచ్చాం. వాంటెడ్లీ
వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది. మాకు ఆయన భర్త మీద మాకు అంతం కాబట్టి దాని మీద కొనడానికి వచ్చాం. అయితే మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా, కోర్టులకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు. అది రెండవ చర్య. ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు. కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి, అది చూడండి మీరు గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో. ఇదా మొత్తానికి గవర్నర్ దగ్గర మీ నాయకుడికి భద్రత లేదని చెప్పారన్నమాట. ఇంతకీ ఆయనేమన్నాడో అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. హౌ కెన్ విత్డ్రా అని సిచ్యువేషన్ అని చెప్పాం. ఒరే ఆయన ఆశ్చర్యపోతూ రాష్ట్రంలో ఇట్టా జరుగుతుందా అని అన్నాడంటున్నా. కొంపదీసి ఆయన కూడా ఇప్పటి వరకు నిద్రపోయి మీరు రాగానే లేచాడని చెప్తానవా ఏందే? చెప్పినంత వరకు చాలుగానే. ఇంక నువ్వు బయలుదేరి సత్యబాబు.